సో కొంతమందికి బై డిఫాల్ట్ అంటే ఒక 100 మంది తీసుకుంటే ఒక 10 మంది టైప్ 1 డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటారు. టైప్ 1 డయాబెటీస్ అని అంటే వీళ్ళల్లో ఇన్సులిన్ అనే హార్మోనే ప్రొడ్యూస్ అవ్వదు. వీళ్ళు బై బర్త్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటారు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ ఉండే వాళ్ళలో అసలు ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి ఇది మనం చెప్పలేం, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు సఫర్ అవుతూ ఉండొచ్చు టైప్ 1 డయాబెటీస్. సో ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వనందువల్ల ఎప్పుడు వీళ్ళకి టెస్టింగ్ చేసినా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగానే చూపిస్తూ ఉంటుంది. నార్మల్గా అయితే ఒక హెల్తీ పర్సన్కి 70 to 120 mg బ్లడ్ షుగర్ లెవెల్ మనకు కనిపించాలి మనం టెస్ట్ చేసినప్పుడు. ఇది కానీ ఎక్కువ ఉందనుకోండి, అబౌవ్ దాన్ 120, వాళ్ళు ప్రీ డయాబెటిక్ ఆ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు. కొంతమందికి మోర్ దాన్ 200 కూడా ఉంటుంది, టూ మచ్. అంటే వాళ్ళకి బాగా డయాబెటీస్ ఎక్కువ ఉంది, అంటే ఇన్సులిన్ హార్మోన్ అస్సలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనేది. సో ఫస్ట్ కారణం ఏంటి? ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే అది టైప్ 1. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. ప్యాంక్రియాస్ ఏమో ఇన్సులిన్ని డెవలప్ చేస్తుంది, ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని రీజన్స్ అంటే మన సెన్సరీ, ఈ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యాక కూడా బాడీలో ఉండే బీటా సెల్స్, టీ లింఫోసైట్స్, వేరే సెల్స్ ఏం చేస్తున్నాయి అని అంటే ఈ ఇన్సులిన్ హార్మోను బ్లడ్ షుగర్ని, అంటే గ్లూకోజ్ నుండి షుగరు క్రియేట్ చేసి తీసుకోవడానికి అవి సక్రమంగా హెల్ప్ చేయట్లేదు. సో పెరిఫరల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో, పెరిఫరల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇన్సులిన్ ఏమో ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మన బాడీలో ఉండే గ్లూకోజ్లో ఉండే బ్లడ్ని తీసుకోవడానికి సహకరించట్లేదు. సో ఇలాంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆటో ఇమ్యూన్ అయితే టైప్ 1, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన ఇతరత్ర కారణాల వల్ల మనకి ఎప్పుడూ కూడా గ్లూకోజ్ లెవెల్లో బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే టైప్ 2. జనరల్గా మనము మన చుట్టూ చాలా మందిలో చూసేది టైప్ 2 డయాబెటీసే. టైప్ 1 చాలా తక్కువ ఉంటుంది, 10% to 20%. అదే టైప్ 2 అంటే 80 to 100% పీపుల్ చాలా మందిలో చూస్తూ ఉంటాం.